రోజు ఈ వీడియోలో అమెజాన్ అఫిలియేట్ కస్టమర్ కేర్తో ఎట్లా మాట్లాడాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా అమెజాన్ అఫిలియేట్ అకౌంట్ యూజ్ చేస్తూ ఉండంటే మీకు కూడా ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. అమెజాన్ అఫిలియేట్ అకౌంట్లో పేమెంట్ ప్రాబ్లం ఉన్నా, బ్యాంక్ అకౌంట్ చేంజ్ చేసుకోవడానికి అవ్వకపోయినా, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్లో ఏం ప్రాబ్లం ఉన్నా సరే, ఈ అకౌంట్లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే మనం కస్టమర్ కేర్తో ఎట్లా మాట్లాడాలి, మనకు కావాల్సిన సొల్యూషన్ ఎట్లా తీసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీళ్ళకి సపరేట్గా కస్టమర్ కేర్ నెంబర్ అంటూ ఏం లేదు, చాట్ సపోర్ట్ ఆప్షన్ కూడా లేదు. కానీ మనం వీళ్ళకి మెయిల్ పెట్టి మనకున్న ప్రాబ్లంకి సొల్యూషన్ తీసుకురావచ్చు అనమాట. సో పేజ్ని ఇట్లా ఒకసారి అమెజాన్ అఫిలియేట్ అకౌంట్ ఓపెన్ చేసి ఇట్లా పేజ్ని కిందకి స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ కాంటాక్ట్ అస్ అని ఉంటుంది అనమాట. సో వీళ్ళకి మెయిల్ పెట్టి మనకున్న ప్రాబ్లాన్ని వీళ్ళకి చెప్తే వీళ్ళు సొల్యూషన్ చెప్తారు. కాంటాక్ట్ అస్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేద్దాం. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఈ పేజ్ ఓపెన్ అయిపోయింది అనమాట. ఇక్కడ చూసుకోండి, ఈమెయిల్ అమెజాన్ .in అసోసియేట్ సపోర్ట్ అని ఉంటుంది. అమెజాన్ అసోసియేట్స్ అన్న అమెజాన్ అఫిలియేట్ ప్రోగ్రామ్ అన్న ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మన పేరు ఇవ్వాలి, నెక్స్ట్ మెయిల్ ఐడి అదే తీసుకుంటుంది. నేను నా పేరు ఇచ్చేసాను. సబ్జెక్ట్ అనమాట, అంటే మనం వీళ్ళకి ఎందుకు కాంటాక్ట్ అవుతున్నాం వీళ్ళని చెప్పేసి. సో నాకు పేమెంట్ రావట్లేదు కాబట్టి నేను పేమెంట్ అని ఇక్కడ పెట్టుకున్నాను. సబ్జెక్ట్ అనేది మీకు లాగిన్ ప్రాబ్లం ఉన్నా, లింకింగ్ అనమాట, అంటే మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ లింక్ని మనం షేర్ చేయాలన్న ఏదైనా ప్రాబ్లం ఉన్నా, కమిషన్ గురించి ఏదైనా ప్రాబ్లం ఉన్నా, మెంబర్షిప్ గురించి ప్రాబ్లం ఉన్నా, దేని గురించి అయితే మన ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామో సబ్జెక్ట్ అది పెట్టుకోవాలి. నేను పేమెంట్ అని పెట్టేసుకున్నాను. వెబ్సైట్ అని ఉంది, యూఆర్ఎల్ అవసరం లేదు, పెయిన్ ఏం అవసరం లేదు. కామెంట్ అని ఉంది కదా, ఇది మెయిన్ అనమాట. సో మీరు ఇక్కడ మొత్తం డిస్క్రైబ్ చేయాలి, మీ మ్యాటర్ మొత్తాన్ని ఇక్కడ రాసుకోవాలన్నమాట. మీకు ఉన్న ప్రాబ్లం మొత్తాన్ని ఇంగ్లీష్లో ఇక్కడ టైప్ చేయండి. నేనేంటంటే డిసెంబర్ పేమెంట్ రావలేదు అని చెప్పేసి నేనైతే ఇక్కడ వీళ్ళకి చెప్తున్నాను అనమాట. డిసెంబర్ పేమెంట్ నాట్ రిసీవ్డ్ అని చెప్పేసి నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను అంతే. మీరు మొత్తం టైప్ చేయాలన్నమాట. మ్యాటర్ మొత్తాన్ని, మీకున్న ప్రాబ్లం మొత్తాన్ని టైప్ చేయాలి. సో అప్పుడు మాత్రమే వాళ్ళు మనం పెట్టిన ఈ మెయిల్ రిక్వెస్ట్కి రిప్లై ఇస్తారు. సో అక్కడ ఇది మొత్తం కామెంట్ ఏంటంటే మన ప్రాబ్లం మొత్తం ఇక్కడ రాయాలి. మన ప్రాబ్లానికి వాళ్ళు ఒక సొల్యూషన్ చెప్తారనమాట మెయిల్తో. సో నేను ఇక్కడ రాశాను అనమాట మ్యాటర్ మొత్తాన్ని. ఇక్కడ ఏంటంటే మనకి క్యాప్చా ఉందన్నమాట. క్యాప్చాని ఇక్కడ టైప్ చేసుకోవాలి. క్యాప్చా కరెక్ట్గా ఇవ్వాలన్నమాట, గుర్తుపెట్టుకోండి. తప్పుంటే వెళ్ళదన్నమాట మెయిల్, నో ప్రాబ్లం, మళ్ళీ క్యాప్చాని కరెక్ట్గా ఇవ్వచ్చు. సో ఇట్లా టైప్ చేసిన తర్వాత సెండ్ ఈమెయిల్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే మెయిల్ వెళ్ళిపోయింది అనమాట. థ్యాంక్ యూ అని చెప్పేసి, యువర్ ఈమెయిల్ హ్యాస్ బీన్ సెండ్ అని చెప్పేసి, వీ విల్ రిప్లై యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, యూజువల్లీ విత్ ఇన్ 24 అవర్స్లో మనకి రిప్లై వస్తుంది అనమాట. మీరు అఫిలియేటింగ్ మార్కెటింగ్ గురించి ఏది ఉన్నా సరే, ఏ డౌట్ ఉన్నా సరే, చాలా సెట్టింగ్స్ ఉంటాయి. మనం ఇక్కడ కూడా ఉంది కాంటాక్ట్ అస్ అనేది, ఇక్కడే క్లిక్ చేసుకోవచ్చు. కింద పేజ్ని ఇట్లా డౌన్ చేసి ఇక్కడన్నా సరే, ఇక్కడ నుంచి అయినా సరే వీళ్ళని కాంటాక్ట్ అవచ్చు అనమాట. సో ఇట్లా 24 అవర్స్ అన్నారు కదా, ఈ మధ్యలోనే మనకు రిప్లై వస్తుంది అనమాట. వీళ్ళ సైడ్ మెయిల్ పెట్టిన కొన్ని అవర్స్లోనే మనకు రిప్లై వస్తుంది అనమాట. మన జీమెయిల్కి వస్తుంది, ASSOC అని చెప్పేసి ఒక కొత్త మెయిల్ వస్తుంది టైటిల్తో. ఇక్కడ చూసుకోండి, మెయిల్ ఏంటంటే హలో, థ్యాంక్ యూ ఫర్ రైటింగ్ టు ద అమెజాన్ .in అసోసియేట్స్ ప్రోగ్రామ్ అని ఉంది. మనకి ఈ విధంగా అయితే మెయిల్ వచ్చిందనమాట. మనం పెట్టిన ఇంతకుముందు ఏదైతే క్వశ్చన్ అక్కడ రైజ్ చేసామో, మనకి ప్రాబ్లం ఉందని ఏదైతే మెయిల్ పెట్టామో దానికి వీళ్ళు ఆన్సర్ ఇచ్చారనమాట. ఆన్సర్ మనకి యూజ్ అవుతుంది, సొల్యూషన్ దొరికింది అంటే నో ప్రాబ్లం. ఈ మెయిల్ మొత్తం చదవండి, మీకు సొల్యూషన్ దొరికితే నో ప్రాబ్లం. సొల్యూషన్ లేకపోతే ఏంటంటే మళ్ళీ మెయిల్ కిందకు వస్తే రిప్లై అని ఉంటుంది. ఈ రిప్లై మీద క్లిక్ చేసి మళ్ళీ మీరు టైప్ చేయండి అనమాట మ్యాటర్ని. నాకు ఇంకా ప్రాబ్లం, మీరు పెట్టిన మెయిల్కి ఆన్సర్ నాకు దొరకలేదు, సో ఇది సో నాకు ఇంట్లో ప్రాబ్లం ఉంది, నేను ఎట్లా నేను దీన్ని సాల్వ్ చేసుకోవాలి, పేమెంట్ రాలేదు, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ప్రాబ్లం ఉంది, లేకపోతే రిఫరల్ బోనస్ రావట్లేదు, బౌంటీ ప్రాబ్లమ్స్ ఉంది, ఇది నాకు అవ్వట్లేదు అని చెప్పేసి, మీరు ట్యాక్స్ అవ్వట్లేదు ఇట్లా అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ టైప్ చేసి ఇక్కడ సెండ్ బాక్స్ ఉంది కదా, ఇక్కడ బ్లూ కలర్లో యారో మార్క్, దాని మీద క్లిక్ చేస్తే మెయిల్ వెళ్ళిపోయింది అనమాట. మళ్ళీ వాళ్ళు రిప్లై ఇస్తారనమాట. అక్కడ దొరకపోతే మళ్ళీ అదే మెయిల్కి రిప్లై ఇవ్వండి. సో ఈ విధంగా అయితే మనకు ఉంటుంది అనమాట. ఇదిగోండి ASSOC అని చెప్పేసి ఇట్లా వస్తుంది మెయిల్ అయితే. సో వీళ్ళకి సపరేట్గా కాంటాక్ట్ నెంబర్ లేదనమాట. ఇదే అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ ఎవరైతే చేస్తున్నారు